ఆఫీస్కు వెళ్లేందుకు ర్యాపిడో బైక్ బుక్ చేసుకుంది ఒక యువతి. కానీ కొద్దిసేపటికే అదే రైడ్ ఆమెకు ప్రాణభయాన్ని కలిగించింది. తెలిసిన రోడ్డు కాస్త నిర్మానుష్యమైన మార్గంగా మారింది. మనం ఎక్కడికి వెళ్తున్నాం అనే అనుమానం ఆమెకు మొదలైంది. బైక్ ఆపాలని, మరో రూట్లో వెళ్లాలని డ్రైవర్ను పలుమార్లు కోరినప్పటికీ స్పందించలేదని ఆమె ఆరోపించారు. ఇక తనకు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని భయపడిన ఆమె చివరికి కదులుతున్న బైక్ నుంచే దూకేశారు. రోడ్డుపై పడిపోవడంతో చేతులు, కాళ్ళు, తలకు గాయాలయ్యాయి. వైద్య చికిత్స కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఈ ఘటనపై ర్యాపిడో కస్టమర్ సపోర్ట్ నుంచి సరైన స్పందన రాలేదని ఆరోపిస్తూ ఆమె సోషల్ మీడియాలో తన ఆవేదనను పంచుకున్నారు. వీడియో వైరల్ కావడంతో ర్యాపిడో స్పందించింది. ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న డ్రైవర్ను ప్లాట్ఫామ్ నుంచి శాశ్వతంగా సస్పెండ్ చేసినట్లు వెల్లడించింది. అలాగే అవసరమైన న్యాయపరమైన మరియు వైద్య సహాయం కూడా అందిస్తామని తెలిపింది. ఒక రైడ్ ఇంతటి భయాన్ని కలిగిస్తే ప్రయాణికుల భద్రతకు బాధ్యత ఎవరిది? మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి.